ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 7వ అంగన్వాడీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పిల్లలకు మురిగిపోయిన గుడ్లు ఇవ్వడం వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయని వారి తల్లిదండ్రులు వాపోయారు. పాచిపోయిన లడ్డూలను ఎందుకు ఇస్తున్నారని అంగన్వాడీ నిర్వాహకురాలిని అడుగగా పొంతనలేని సమాధానం ఇచ్చిందని బాధితులు తెలిపారు. ఈ విషయమై అంగన్వాడీ సిడిపిఓ అధికారికి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కారకులపై చర్యలు తీసుకుంటామని సిడిపిఓ సౌజన్య తెలిపారు. చూడండి ఆడి తీసేస్తున్నాను. ఈ రోజు 8 గుడ్లు పోయితే పారేసేసిన మొత్తం మీరు అదేమో లోపల మురిగిపోయినాయి వస్తుంది. అది ఇంక మేమేం ప్రతి గుడ్డు పగలు కొట్టేమో చూడలేము కదా, పైకేమో చూడడానికి బాగానే ఉంటున్నాయి. ఏదో 1-2 ఇట్లా తల్లులకు మురిగిపోయినాయి మురిగిపోతున్నాయి అంట. మేము ఖచ్చితంగా పిల్లలకి ఒలిసి కోడిగుడ్లు మంచుకున్నాయి అని చెప్తున్నాము. ఇలా జరిగింది కాబట్టి అమ్మాయి మీద తగిన చర్య తీసుకొని ఇంకెప్పుడు ఇలా జరగకుండా చేస్తాము. చెప్పండి. 15 రోజులకు ఒకసారి కోడిగుడ్లు దించుతారండి. ఉడకబెట్టే ఇవ్వమని చెప్తున్నాము. ఉడకబెట్టినప్పుడు తప్పకుండా ఒలిసి ఇస్తున్నప్పుడు వాళ్ళు బాగుండే లేదు చూసుకొని పిల్లలకి కట్టాలి. మేము కూడా ఎండాకాలం కాబట్టి తప్పనిసరిగా నెలకు 3 సార్లు పాలమని వాళ్ళు